అసలు నేనెవరు, నన్నెందుకు ఇలా కొట్టారు, ఇదంతా మీకు తెలియాలి అంటే నా గతం మీకు తెలియాలి. నా పేరు కృష్ణ, తన పేరు ఆద్య. మా పరిచయం పెళ్లిదాకా ఎలా వచ్చిందో తెలియాలి అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మనం ఎక్కడో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఈ ఐడియా చాలా బాగుంది. ఎవరిచ్చినారు? తను మా అన్న వాళ్ళ ఫ్రెండ్, తనే ఈ ఐడియా ఇచ్చింది. తనను ఒకసారి పరిచయం చేయవా? హ్యాపీనా అమ్మా? హ్యాపీ అన్న, వీళ్ళు మా ఫ్రెండ్స్. ఓ, ఐఎమ్ కృష్ణ. హాయ్ ఆద్య. ఇంకా కాలేజ్ టైం అవుతుంది, వెళ్దాం పావే. అబ్బా, ఒక 2 minutes ఆగే, ప్రాజెక్ట్ బుక్ మర్చిపోయినా, మా అన్నకు కాల్ చేస్తా. మీ అన్నయ్య కొద్దులే గాని ఆ అబ్బాయికి కాల్ చేయవా? ఏ అబ్బాయి? అదే బర్త్డేలో కలిసినాం చూడు, ఆ అబ్బాయి. అర్థమైందిలే, చేస్తున్నా ఉండు. చెప్పురా, ఇలా కాలేజ్ దగ్గరకు వచ్చిరా ఫ్రెండ్ వాళ్ళ చెల్లకి బుక్ ఇద్దామని. 2 minutes చేస్తా. ఓకే, మంచి చదువుకో. చూసించాలి కానీ పోదాం పదా. మీరు మీ పనిలో ఉండండి, నేను నా పనిలో ఉంటా. ఇంపార్టెంట్ కాల్, ఫోన్ ఇచ్చేయి. ఇయ్యా. కృష్ణ, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ కృష్ణ. అసలు ఏం మాట్లాడదు అర్థమవుతుందా? కొంచెమైనా మైండ్ ఉందా? అసలు నా గురించి ఏం తెలిసిన లవ్ చేస్తావు నువ్వు? నువ్వు కృష్ణ, నేను ఆద్య. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇలాంటివి మాట్లాడనీకే నా మీ అమ్మ నాన్న కాలేజీ పంపించింది నిన్ను. నా జోలికి రాకు, ఫస్ట్ వెళ్ళి కాలేజీలో చదువుకో. అన్నయ్య, తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుందన్న నిన్ను. ఏంటి నీతో చెప్పిస్తుందా? చూడు దివ్య, తనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఫస్ట్ స్టడీ మీద ఫోకస్ చేయమను, అర్థమైందా? లేదన్నా, తను నిన్నే ఫ్యూచర్ అనుకుంటుంది. తనకు కూడా నీలాగే పేరెంట్స్ లేరు. ప్లీజ్ అన్నా, దాని లవ్ యాక్సెప్ట్ చేయి. తనకి ఎవరు లేరన్నా, అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకొని అమ్మలా చూసుకుంటా అంటుందన్నా.
థ్యాంక్ యూ. 2 straws అవసరం అంటవా? నీ ఇష్టం. ఇలా మొదలైన మా ప్రేమ కథలో సడన్గా ఒకరోజు ఆద్య నుంచి నాకు కాల్ వచ్చింది. హలో కృష్ణ, నేను ఆద్యని. ఆద్య ఏంటి కొత్త నెంబర్తో కాల్ చేస్తావు? ఏమైంది? మనం అర్జెంటుగా పారిపోయి పెళ్లి చేసుకోవాలి కృష్ణ, అది కూడా రేపే అయిపోవాలి. ఏమైంది కొంచెం క్లియర్ చెప్పు, టెన్షన్ పడకు. మనం దొరికిపోయినాం కృష్ణ. మన లవ్ మ్యాటర్ మా అన్నయ్యకి తెలిసిపోయింది. మా అన్నయ్యకి తెలియకుండా బయటికి వచ్చేసిన. ప్లీజ్ కృష్ణ, నన్ను తీసుకెళ్ళిపో. ఆద్య ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు. మీ అన్నయ్య తెలిసి ఏమవుతుంది? కొడతాడు, తిడతాడు, అంతే కదా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, మనం సెట్ అయ్యాక మీ అన్నయ్య ఒప్పుకుంటాడు. కృష్ణ, అది జరగని పని. మా అన్నయ్య గురించి నీకు అస్సలు తెలీదు. మన మ్యారేజ్ అస్సలు ఒప్పుకోడు. ఆద్య ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ నీ స్టడీ మీద ఫోకస్ చేయి. నీకు చాలా ఫ్యూచర్ ఉంది, అర్థం చేసుకో. అర్థమైంది. అందరు అబ్బాయి లెక్క నువ్వు కూడా నన్ను మోసం చేసినావు కదా. చూడు, రేపు నువ్వు నా శవాన్ని చూస్తావు. నువ్వు హే పిచ్చా. సరే రేపే మన పెళ్ళి, రెడీగా ఉండు. ఆద్య అలా అనగానే తనను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇలా హ్యాపీగా సాగుతున్న మా లైఫ్లో నా వర్క్ బిజీ వల్ల ఆద్యకి టైం ఇవ్వలేకపోయినా అలా జరుగుతుండగా మా మధ్య ఒక గొడవ జరిగింది. దానికి కారణం మా పెళ్ళైన తర్వాత వచ్చిన ఆద్య ఫస్ట్ బర్త్డే. హలో ఆద్య, నేను కొంచెం వర్క్లో ఉన్నా, 5 minutes మళ్ళీ చేస్తా.
మా మేడం ఏం చేస్తుంది? ఓకే ఓకే, నీ కోపం నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఆగు. ఏయ్ మాట్లాడక నాతోటి. ఈరోజు నా బర్త్డే, కానీ ఈ రోజు కూడా నాతో స్పెండ్ చేయలేదు. అయినా లవ్కి ముందు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లుంటున్నావు? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటిది? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్లీజ్ ఆద్య, అర్థం చేసుకో. సార్, అప్పుడే మొదటిసారి ఆద్య కళ్ళల్లో నా మీద ద్వేషం, అసహ్యం చూశాను. ఆద్య, 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 ఆద్య. దివ్య, ఆద్యం వచ్చినాడు రాలే? సరే, వస్తే మరి నాకు కాల్ చేయి. సరే, థ్యాంక్ యూ. హలో కావ్య, ఆద్యం వచ్చినాడు రాలే? వస్తే నాకు కాల్ చేయి నువ్వు. ఎందుకు ఆ సిగరెట్స్ అట్లా తాగుతావు? హెల్త్ ఖరాబ్ అవుతుంది, మానేయొచ్చుగా. మానేయొచ్చు, రేపు రోజు నీకు నాకు పెళ్ళైద్ది, ఏదో ఒక రోజు గొడవైద్ది. ఆ టెన్షన్లో మళ్ళీ తాగాల్సిందే కదా, మానేయడం ఎందుకు? నీకు నాకు గొడవనా? జోక్ చాలా బాగుంది. అయినా నీకు నాకు గొడవ ఎందుకు అవుతుంది బంగారం? రేపు నువ్వేం చెప్పినా వింటా. మన మధ్య గొడవ అనే మాటే రాదు. ఐ లవ్ యూ క్రిష్. మన మధ్య గొడవని మాటే రాదు. ఐ లవ్ యూ క్రిష్. అన్నా, ఈ అమ్మాయిని అక్కడ నేను చూసారా? ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా ఎక్కడైనా? చూడలే అన్నా,
ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా ఎక్కడైనా? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. నువ్వు దిగు, బండి అబ్బా పక్కన పెట్టు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకున్నా. ఓకే. అసలు ఎటుపోయినవే ఇన్ని రోజులు? నీకోసం పిచ్చోళ్ళా తిరుగుతున్నాను బయట. ఈ లెటర్ ఏంటే? నీతో ఉంటే నాకు లవ్ కాదు కదా, అసలు లైఫే ఉండదు. నాకు లవ్ దొరికిన చోటికి వెళ్ళిపోతున్నా. నన్ను వెతకాలని కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కానీ ట్రై చేస్తే నా శివాన్ని చూస్తుంది. నాకు నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అంతకన్నా అవసరం లేదు. నాకు నీ మొహం చూడాలని అసహ్యం వేస్తుంది. నాకు ఇంకొకసారి కనిపించదు. గుడ్ బై. అసలు ఆడెవడే? నీ మీద తాలేదే? దాంతో ఇక పనిలేదని తీసేశా. వాడు నా బాయ్ ఫ్రెండ్. నువ్వు నాకు అవసరం లేదు. ఛీ, అసలు నువ్వు ఆడదానివేనానే? నా లైఫ్ నా ఇష్టం. నువ్వెవడిని అడగడానికి? నేను ఎవరా? నేను ఎవరు? కృష్ణ కృష్ణ అంటూ నా వెంట పడ్డావే, అప్పుడు తెలీదా నేనెవరో? లవ్వని కొవ్వని నాతో ఊరంతా తిరిగావు కదే, అప్పుడు తెలీదా నేనెవరో? నాతో తాళి కట్టించుకొని సంసారం చేసావు కదే, అప్పుడు తెలీదా నేనెవరో? అయినా తప్పు నీది కాదే, నాది. మాది. నాలాగా సిన్సియర్గా లవ్ చేసి అమ్మాయిల చేతులు మోసపోయే మా అబ్బాయిలే. వస్తే తల్లిలా చూసుకుంటా అన్నావు కదే. ఆద్యా! హలో కృష్ణ. హలో కృష్ణ, వినిపిస్తుందా? నేను ఆద్యని. హే ఆపవే, మళ్ళెందుకు కాల్ చేసావు? సారీ కృష్ణ, నేను ఎంత తప్పు చేసినా నేను తెలుసుకున్నా. ప్లీజ్ కృష్ణ, నన్ను యాక్సెప్ట్ చేయి. ఆపవే నీ నాటకాలు. ఇంకెవరు నమ్ముతారే నీ మాటలు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? లేదు కృష్ణ, ఇదివరకు లెక్క హ్యాపీగా ఉందాం కృష్ణ. ప్లీజ్ కృష్ణ, మంచిగా ఉందాం. నేను నా తప్పు తెలుసుకున్నా, ఇంకెప్పుడు ఇలా జరగదు. సరేలే, తప్పులు అందరూ చేస్తారు. తన తప్పు తను తెలుసుకుంది. ఈ ఒక్కసారి తన క్షమిద్దాం. ఎంతైనా నా భార్య కదా. హలో కృష్ణ, ఉన్నవా? కృష్ణ, నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రావా? వస్తున్నా. తను అలా కాల్ చేయగానే ఒక్క క్షణం కూడా ఉండలేక తన దగ్గరికి వెళ్ళిపోయా. ఎందుకే ఇలా చేశావు? నన్ను వదిలేసిపోకే. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అన్నయ్య, నేను మళ్ళీ వాడి లైఫ్లోకి రాకపోతే నా లైఫ్ నాశనం చేస్తా అంటున్నాడు అన్నయ్య. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావురా? రేయ్, వాడి కాలు చేతులు ఎరగొట్టండి రా. కొట్టండి.
ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతాం? పెళ్లి చేసుకుందాం. చేసుకుందాంలే, ఇప్పుడు దానికి తొందర ఏముంది? నువ్వు ఎన్ని టైమ్స్ అడిగినా ప్రతిసారి నువ్వు ఇలానే అంటున్నావు. అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకుందా లేదా? లేదు. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. అయినా ఇక్కడ దాకా వచ్చాక ముసుగులో గుద్దులాట్లు ఎందుకులే కానీ నాకు నిన్ను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కొంచెం కూడా లేదు. అయినా నాకు అమెరికా మ్యాచ్ సెట్ అయింది. నెక్స్ట్ మంత్ ఫ్లైట్లో వెళ్తున్నా. హే, ఇలాంటి విషయాలు జోక్ చేయకు. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటున్న మొగ్గునే మోసం చేసిందని నువ్వు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నావే? అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు బంగారం? నిన్న వాడు, ఈరోజు నేను, రేపు ఇంకొకడు, అంతేగా. వస్తా. రేయ్, నువ్వు నన్ను మోసం చేసినావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీకు శిక్ష పడాలి. ఏంటి బంగారం, మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నా? మరి వాడికి నువ్వు చేసింది ఏంటమ్మా? దానికి నీకేం శిక్ష పడాలి? పడింది నా రూపంలో. మా తాత చిన్నప్పటి నుంచి నాకు ఒకటి చెప్పేవాడు, మనం మంచి చేసినా చెడు చేసినా అది తిరిగి కర్మ రూపంలో మనకే జరుగుతుందని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే బంగారం. అయినా ఇప్పుడు నీకు ఇంకా డైలాగ్ లేవు బంగారం. నీకుంది ఒకే ఒక దారి, పోయి ఎక్కడైనా దూకి చావు. వస్తా. కృష్ణ, మళ్ళెందుకు వచ్చినావు? అసలు నీకేం కావాలి? అసలు నా దగ్గర ఏం మిగిలింది? కృష్ణ, నేను మారిపోయిన కృష్ణ, మోసపోయిన కృష్ణ, నన్ను క్షమించు. నార్మల్ ఇలా కనిపిస్తున్నాను నేను నీకు? చెత్తబుడ్లా కనిపిస్తున్నానా? వాడేసుకో పడేనికి. అట్లా నాకు కృష్ణ, ప్లీజ్. ఇప్పటి నుంచి అలా జరగదు. నేను మారిపోయిన కృష్ణ, ఇప్పటి నుంచి హ్యాపీగా ఉందాం. హ్యాపీనా? నీకు విషయం చెప్పనా? నేను ఎప్పుడైతే అమ్మాయి ప్రేమ నమ్మడం మానేశానో అప్పుడే లైఫ్లో నవ్వడం నేర్చుకున్నా. అయినా నేను లవ్ కాదే, అట్రాక్షన్. ఇంకోసారి నీ మొహం నాకు చూపెట్టకు. గెట్ లాస్ట్. అయినా నేను లవ్ కాదే, అట్రాక్షన్. చిన్నప్పుడే అమ్మ నాన్నని కోల్పోయా. అప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకునే మా అన్నయ్యని కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ప్రాణంలాగా చూసుకునే భర్తను కాదనుకొని వేరే వాడి చేతిలో మోసపోయా. ఇప్పుడు ఇదంతా తెలిస్తే మా అన్నయ్య కూడా నన్ను అసహించుకుంటాడు. ఇంకా నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను అనాథని. ఈ జీవితం నాకొద్దు. అందుకే ప్రేమ పేరుతో మోసం చేసినందుకు నాకు ఈ శిక్ష పడాలి. నేను చనిపోదామని డిసైడ్ అయ్యా. ఐఎమ్ సారీ కృష్ణ. నిన్ను నా చెల్లి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. నీ ఫ్రెండ్ దివ్య జరిగిందంతా చెప్పింది. అయ్యా వాడు సరిగా చూసుకోవట్లేదు, అందుకే పారిపోయి వచ్చా అంటే నా చెల్లి మోసపోయింది, ఏ దిక్కు లేక నా దగ్గరికి వచ్చింది అనుకున్నా. కానీ మోసం చేసిందే నువ్వని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ
చేతుల మీద పెంచిన నన్ను కాదనుకున్నావు. బంగారంలాగా చూసుకునే భర్తని మోసం చేశావు. ఆఖరికి నువ్వు ఏ ప్రేమ ఇస్తే దొరకట్లేదని వెతుక్కుంటూ వెళ్ళిపోయావు. వాడు కూడా నిన్ను వదిలేశాడు. కనిపించిన ప్రతి మగోడినల్లా ప్రేమించుకుంటా పోతే దాన్ని ప్రేమ అనరే. ఛీ, చెల్లివైపోయావు. తిట్టడానికి తిట్లు కూడా రావట్లే. తల్లి, నువ్వు చేసింది చాలు. ఇకపై నువ్వు ఏ అబ్బాయి జీవితాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. రా, ఇంటికి పోదాం. బాస్, తను వెళ్ళాల్సింది పుట్టింటికి కాదు, అత్తారింటికి. బావా, అది అంత మోసం చేసినా ఇంకా దాంతో ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను బావా. తనేం చేయలేదు బావా, చేసిందంతా నేనే. ఏంటి బావా నువ్వు అనేది? ఎస్, దీని కర్మ, కర్త, క్రియ మొత్తం నేనే. అసలు ఏమైందంటే, సరే కానీ మా ఆయన వచ్చే టైం అయింది, నేను మాట్లాడలేను. ఇంకోటి, రేపు సండే, రేపు మాత్రం అస్సలు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకు, ఓకేనా? బాయ్. ఓయ్ పాప, కాల్ చేయొద్దన్నావు కానీ మాట్లాడాలనిపించింది అబ్బా, కాల్ చేసిన. మనం ఇంతవరకు కలవలేదు కదా, ఒకసారి కలుద్దాం అలా. అవునరా, అది వేరే వాడి మాయలో పడిపోయింది. వాడి మాటలోనే అర్థమవుతుందా పెద్ద చీటర్ అని. వాడు చూపించిన దాన్నే ప్రేమ అనుకుంటుంది. మరింత చేస్తుంటే ఇంకా నిలదీయకుండా ఏం ఆలోచిస్తున్నావురా? రే, ఇప్పుడు నిలదీసి అడిగామనుకో, మహా అంటే నాకు భయపడి వాడితో మాట్లాడడం మానేస్తుంది. కానీ అప్పటిలాగా నాతో ప్రేమతో ఉంటుందారా? లేదు. ఇప్పుడు భయపడ్డట్టు నటించి మళ్ళీ వేరే వాడి మాయలో పడదని గ్యారంటీ ఉందా? మరి దీనికి సొల్యూషన్ ఏంట్రా? ఇలాగ వదిలేద్దామా తన్ని? వదలను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఆల్రెడీ స్వాతి అనే నేమ్తో ఐడి క్రియేట్ చేసి వాడితో చాట్ చేస్తున్నా. వాడిని ఒక దగ్గరికి రమ్మందాం, పట్టుకుందాం. రేయ్, ఎవడో వచ్చింది చూడు, వాడేనా? ఏమోరా, నాకు తెలియదు. కన్ఫర్మ్ చేస్తున్నా ఉండు. ఇక్కడే ఉన్నా పాపా, లొకేషన్లో. కన్ఫర్మ్ వాడే. ఎవడరా నువ్వు? నన్ను కొడు. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? ఎవరన్నా మీరు? నేనెవరి జీవితాలతో ఆడుకున్నా? ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? స్వాతి కోసమేగా. ఆ ఐడితో చాట్ చేసి ఇక్కడ రప్పించింది మేం రా. నా పిల్లాన్నే ట్రాప్ చేయాలని చూస్తావారా నువ్వు? నీ పిల్లని నేనెందుకు ట్రాప్ చేస్తానా? తినే, తనతోనే కదా లవ్ అని ట్రాప్ చేయాలని చూస్తుంది నువ్వు. రే, వీడు ఒక్కరితో కాదురా, చాలా మందిని డ్రాప్ చేశాడు.
రే వరుణ్, వీని ఊరికే వదిలిపెట్టొద్దురా. వీని అంతూ ఇక పోలీస్ స్టేషన్లోనే. మరి వాడు స్టేషన్లో ఉంటే అదే ఐడితో నాతో చాట్ చేసి నాతో తిరిగి నన్ను మోసం చేసింది ఎవరు? వాడిని అయితే పట్టించినాంరా, మరి చెల్లిని ఎలా మార్చడం? చెప్పాను కదరా ఒక ఐడియా ఉందని. ఇంకా అవ్వలేదు, కథ ఇప్పుడే మొదలైంది. వాడు వీడేనేమో చూడు. ఫోటోలో అమ్మాయిని చూసిరా ఎక్కడైనా? ఈ ఫోటోలో అమ్మాయిని చూసిరా ఎక్కడైనా? చూడే అన్నా, ఈ ఫోటోలో అమ్మాయిని చూసిరా ఎక్కడైనా? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొని వస్తాను. ఓకే. మా నువ్వు చెప్పినట్టే అక్కడ దింపాను. సరేరా. వీడు నా చిన్నప్పటి స్నేహితుడు, అందుకే వీడితో గేమ్ ఆడిచ్చిన. ఒక్కడు ఎందుకు వెళ్ళావురా? ఒక మాట చెప్పేలాల్సిందిగా. ఏమోరా, తను కాల్ చేయగానే ఏం ఆలోచించకుండా వెళ్ళాను. తనంటే అంత ప్రేమరా నాకు. సరే, దీనికి ఎండ్ ఇచ్చేద్దాం మనం. అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకుందా లేదా? లేదు. పుట్టిన మొగ్గునే మోసం చేసిందని నువ్వు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నావే? నీకుంది ఒకే ఒక దారి, పోయి ఎక్కడైనా దూకి చావు. వస్తా. ఫ్రెండ్ అడిగితే ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఈ చిన్న ఫేవర్ చేయలేమా? హలో మావా, అంతా మనం అనుకున్నట్టే జరిగిందిరా. ఇక నా క్యారెక్టర్కి ఎండ్ ఇచ్చేసా. సరే, ఓకేరా. కృష్ణ, మళ్ళెందుకు వచ్చినావు? అసలు నీకేం కావాలి? నేను మారిపోయిన కృష్ణ, మోసపోయిన కృష్ణ. నన్ను ఇంకోసారి నీ మొహం నా చూపెట్టకు. గెట్ లాస్ట్. నాకు ఇంక ఈ లోకల్లో ఎవరు లేరు. నేను అనాథని. నాకు ఈ జీవితం వద్దు. ప్రేమ పేరుతో మోసం చేసినందుకు నాకు శిక్ష పడాలి. అందుకే చనిపోదామని డిసైడ్ అయ్యా. ఐఎమ్ సారీ కృష్ణ. నన్ను క్షమించు కృష్ణ, నేను చాలా పెద్ద తప్పు చేసిన. ఐఎమ్ సారీ కృష్ణ. నేను ఇంత చేసినా కానీ నువ్వు నన్ను ఇంకా మార్చాలని చూసినావు. నాకు నీ ప్రేమని పొందే అర్హత లేదు. హేలే, నువ్వు చేంజ్ అయ్యావు.
మళ్ళీ నా దానివయ్యావు. నాకు ఇంకేం కావాలి చెప్పు? నువ్వు ఉండాల్సింది ఇక్కడ. నన్ను క్షమించు బావా. నువ్వు ఇంత మంచివాడేవని తెలియక నా చెల్లిని మోసం చేశావని ఈ చేతులతో నిన్ను కొట్టిన. పర్లేదు బావా, అందులో నీకు నీ చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నీలాంటి అన్నయ్య దొరకడం తన అదృష్టం. నాదేముంది బావా, 20 ఏళ్ళు పెంచాను, 60 ఏళ్ళు కలిసి ఉండాల్సింది మీరు. ఇంత గొప్పగా ప్రేమించే భర్త దొరకడం దాని అదృష్టం. ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఇంకేం కావాలి బావా? లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండండి.